కల్కి అవతారం ఎప్పుడొస్తుంది? కృతయుగం నుండి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు 9 అవతారాలు ఎత్తడం జరిగింది. కృష్ణావతారం తరువాత రావలసిన అవతారం కల్కి అవతారం. దశావతారములలో ఇది ఒకటి. 10వ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాస భగవానుడు చెప్పారు. అసలు ఎక్కడ స్వాహాకారములు, సత్కార్యములు ఇవి రెండు కనబడవో అంటే ఇక యజ్ఞ యాగములు ఉండవు. గోవులు విశేషంగా వధించబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమవుతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు. భర్తను గౌరవించే భార్య, భార్యను గౌరవించే భర్తను చూసే వాళ్ళు లోకంలో ఉండరు. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరములకే పడిపోతుంది. స్త్రీలు కేశపాసములు విరబూసుకొని తిరగడం లోకంలో పెద్ద విశేషం అయిపోవడం, జడ వేసుకునే సాంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది. అంతేకాకుండా పురుషులు 18 సంవత్సరములకే మరణించడం ప్రారంభం అయిపోయిన తరువాత, వారి ఆయుర్దానం క్షీణించిన తరువాత ఆ సమయంలో సంబాల అనే అటువంటి గ్రామంలో విష్ణుయసుడు అనే బ్రాహ్మణుడు కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా వస్తాడు. అది ఎప్పుడు అంటే కలియుగం చివర్లో, కృతయుగం ప్రారంభానికి మధ్యలో. ఆయన అవతరించడానికి గుర్తులు పాపులు అందరికీ భంగకర వ్యాధి వస్తుంది. ఆసనమునందు పుండ్లు పుట్టి నెత్తురు కారుతుంది. కారిపోయిన వాళ్లకు వాళ్ళే పురుగులు రాలినట్లు రాలిపోతారు. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలమవుతాయి. పరమ పుణ్యాత్ములు అయినటువంటి వారు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు. ఆయన శ్వేతాశ్వాన్ని ఎక్కి కాషాయ పతాకాన్ని చేత్తో పట్టుకొని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజులు, అధికారానికి తగనటువంటి వాళ్ళు, అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసేవారందరినీ దూనమాడుతాడు. తరువాత కలియుగం పూర్తవుతుంది. ఆ తర్వాత కృతయుగం ప్రారంభం అవడానికి జలప్రలయం సంభవించి నీళ్లలో భూమండలాన్ని ముంచెత్తుతుంది. ప్రతి కలియుగం చిట్ట చివరిలో వచ్చే అవతారం కల్కి అవతారం. కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించినా, నమస్కరించినా పాపబుద్ధి పోతుంది. అంత గొప్ప అవతారం కల్కి అవతారం.